వెల్కమ్ బ్యాక్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎస్ఐఆర్ కార్యక్రమం వేగంగా కొనసాగుతుంది. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్ ప్రక్రియను నిర్దేశిత గడువుల్లో పూర్తి చేస్తామని కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 99% ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయిందని వెల్లడించారు. పంపిణీ చేసిన ప్రతి ఫారాన్ని బూత్ లెవెల్ అధికారులు తిరిగి సేకరించి అందులోని వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారని తెలిపారు. డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమం పురోగతిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి అసీం అందిస్తారు. భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్ఐఆర్ ప్రక్రియను అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేగవంతం జరుగుతుంది. మరి ఈ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సార్ గారు అయితే మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి వారిని పూర్తి స్థాయిలో క్లారిటీగా అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ సార్ ప్రక్రియ అయితే వేగవంతంగా జరుగుతుంది. అయితే జరుగుతున్న అనేక అనుమానాలు అయితే ప్రజల్లో వ్యక్తం. దీన్ని పూర్తి క్లారిటీ ఇవ్వండి సార్ ప్రజలకి. ఇప్పుడు జరిగేది స్పెషల్ ఇంటెన్సివ్ సమ్మరీ రివిజన్ ఎస్ఐఆర్. మనకి ఇంతకుముందు 2002లో జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు 2026లో జరుగుతుంది. ఈ సర్ కార్యక్రమం అనే దానికంటే ముందుగా మనం మ్యాపింగ్ చేయడం జరిగింది. మ్యాపింగ్ కూడా ఈ జిల్లాలో 5 కాన్స్టిట్యున్సీ ఉన్నాయి. దాంట్లో రూరల్ కాన్స్టిట్యున్సీలో దాదాపు 90% మ్యాపింగ్ అయింది. అర్బన్ కాన్స్టిట్యున్సీలో అర్బన్లో ఉండేటువంటి ప్రాబ్లం వల్ల 60% అట్లా మ్యాపింగ్ అయింది. దీని తర్వాత ఈ నెల పోయిన నెల 25వ తారీఖు నుంచి జూన్ 25 నుంచి జూలై 24 వరకు మన ఎన్యూమరేషన్ ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడము, ఎన్యూమరేషన్ ఫామ్స్ మళ్ళీ కలెక్ట్ చేసుకోవడము, డేటా మొత్తం కూడా కంప్యూటరైజ్ చేయడం, ఈ కార్యక్రమాలు ఉన్నాయి. తర్వాత రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్, ఈ కార్యక్రమాలు ఈ మంత్లో ఉన్నాయి. అయితే ఇంతవరకు మన డిస్ట్రిబ్యూషన్ ముందైతే ఎన్యూమరేషన్ ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది మన ఓటర్ లిస్ట్లో గతంలో ఏవైతే నేమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మన ప్రింట్అవుట్స్ వచ్చినాయి. ఎన్యూమరేషన్ ఫామ్స్ విత్ ప్రీ ప్రింటెడ్ డేటా వస్తుంది. వాళ్ళ ఫోటో ఉంటుంది, తర్వాత వాళ్ళ ఎలక్టార్ పార్ట్ నెంబర్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, కాన్స్టిట్యున్సీ నెంబరు, కాన్స్టిట్యున్సీ నేమ్, ఇవన్నీ ఉంటాయి, ప్రీ ప్రింటెడ్ ఉంటాయి అవన్నీ. ఆ ప్రీ ప్రింటెడ్ ఫాము ప్లస్ దాంట్లో మనకి మళ్ళీ 3 1 2 3 బ్లాక్స్ ఉంటాయి. దాంట్లో ఒక ఈఎఫ్లో ఎన్యూమరేషన్ ఫామ్లో ఫస్ట్ కాలంలో మనకు 2002కు సంబంధించినటువంటి ఓటర్ యొక్క వివరాలు ఉంటాయి అన్నమాట. దాని పార్ట్ నెంబర్ ఏంటి, వాళ్ళ పేరేంటి, ఆ డీటెయిల్స్, ఓటర్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అయితే 2002లో గతంలో వాళ్ళకి ఓటు ఉన్నట్టుంటే ఆ 2002కు సంబంధించిన కాలంలో ఆ బాక్స్లో ఆ డీటెయిల్స్ నింపాలి. ఒకవేళ 2002లో ఓటు లేకపోతే ఏమీ ఇబ్బంది పడాల్సిన పనిలే. 2002లో ఓటు ఉంటే ఇప్పుడు వస్తుంది అన్నట్టు కాదు, అది ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఉంటుంది. ఒకవేళ 2002లో ఓటు లేకుండా ఉంటే వాళ్ళ పేరెంట్స్ ఓట్లు అయితే ఉంటాయి కదా, వీళ్ళు ఆ ఏజ్ రాకపోవచ్చు, ఆ టైంలో ఓటు ఉండకపోతే ఏ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరి పర్టికులర్స్ అయినా కూడా బాక్స్ బిలో ఆ పర్టికులర్స్ నింపాలి. అది కూడా సాధ్యం కాకపోతే కూడా ఏం ప్రాబ్లం లేదు, ఇబ్బంది లేదు. వాళ్ళకున్న వివరాలు కాలం నెంబర్ 3 ఉంటుంది కింద, ఆ డీటెయిల్స్, ప్రజెంట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫిలప్ చేసి మన బూత్ లెవెల్ ఆఫీసర్స్ 2 ఫామ్స్ ఇచ్చి ఉంటారు వాళ్ళకి. ఒక ఫామ్ వాళ్ళ దగ్గరనే పెట్టుకొని ఇంకో ఫామ్లో ఆ డీటెయిల్స్ నింపేసి సంతకం చేసి విత్ సిగ్నేచర్ బిఎల్ఓకి హ్యాండ్ ఓవర్ చేయాలి. అందరు బిఎల్ఓలకు కూడా మేము క్లియర్గా చెప్పడం జరిగింది. ఎవరికైతే మనకి అందరు ఎడ్యుకేటర్స్ ఉండరు, ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉంటాయి, 2002 డేటా ఏందో మాకు తెలియదు అంటారు, ఈ పర్టికులర్స్ అన్ని గైడ్ చేయడానికి వీలుగా బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు. ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఓటర్స్కి గైడ్ చేస్తారు. ఇన్ కేస్ బూత్ లెవెల్ ఆఫీసర్స్ కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళకు కూడా లేకపోతే వాళ్ళ మీద ఒక 10 పోలింగ్ బూత్లకు ఒక సూపర్వైజర్ నియమించాం అనమాట. వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. వీళ్ళే కాకుండా పంచాయత్ సెక్రటరీస్ ఉంటారు ప్రతి విలేజ్లో కూడా, వీళ్ళు గ్రామ జీపీ వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా అందరినీ లైన్లో పెట్టిన ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్, కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఈ ఇష్యూలలో కోఆపరేట్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ చివరి డేట్ ఎప్పుడు ఉంది? ఒకవేళ చివరి డేటు దాటిపోయినా కానీ కొంతమంది మిస్ అయినా కానీ వారికి మళ్ళీ అవకాశం ఏమైనా ఉంటుందా? మళ్ళీ అలాగే ఇతర దేశాలకు వెళ్ళిన వాళ్ళు కూడా మిస్ అవుతుందని ఒక భయాందోళన అయితే ఉపాధి కోసం వెళ్ళిన వాళ్ళు ఉంది. మరి అలాంటి పరిస్థితి, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఓటు పోతుంది అనేది ఎటువంటి బాధ లేదు, ఇబ్బంది లేదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎన్యూమరేషన్ ఫామ్స్ ఒకవేళ బయట పోయినా ఎక్కడ పోయినా కూడా ఇక్కడ కుటుంబ పెద్దకి ఇచ్చినాం, ఇక్కడ వాళ్ళు ఫిలప్ చేసి ఇచ్చినా కూడా మేము తీసుకుంటాం.
వాళ్ళ ఓటు పోదు. తర్వాత ఇదంతా ప్రక్రియ జరిగిన తర్వాత కూడా ఎవరైతే ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎన్యుమరేషన్ ఫామ్స్, ఫీల్డ్ ఎన్యుమరేషన్ ఫామ్స్ డెఫినెట్గా బ్యాక్ ఇవ్వాలి. బ్యాక్ ఇస్తేనే వాళ్ళ ఓటు ఉంటుంది, బ్యాక్ ఇవ్వకపోతే ఉండదు. ఒకవేళ ఉండకపోయినా కూడా మనము ఈ మంత్ 31 తర్వాత మనం ప్రింట్ చేయబోయేది డ్రాఫ్ట్ ఎలక్ట్రోల్లో అంటాం. ఇవన్నీ డిజిటలైజ్ చేస్తాం కదా, డిజిటలైజ్ చేసిన తర్వాత డ్రాఫ్ట్ ఎలక్ట్రోల్లో మనం పబ్లిష్ చేస్తాం. పబ్లిష్ చేసిన తర్వాత మళ్ళీ 1 మంత్ టైం ఉంటుంది. ఎవరికైతే పేరు రాలేదో ఆ 1 మంత్ టైంలో వాళ్ళ క్లెయిమ్స్, ఆబ్జెక్షన్స్ పెట్టుకోవచ్చు. ఆ టైంలో మనము హియరింగ్ కండక్ట్ చేస్తాము, ఎంక్వైరీస్ చేస్తాము. ఎవరైతే పేర్లు నిజంగా మిస్ అయితే వాళ్ళకి ఎంటర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫైనల్ మనది మాత్రం October 1 నాడు ఫైనల్ రోల్ పబ్లిష్ చేస్తాం. సార్ ఏమన్నా ప్రజలకు, ఓటర్లకు కానీ హెల్ప్ డెస్క్లు ఏమన్నా అరేంజ్ చేశారా సార్? డెఫినెట్గా హెల్ప్ డెస్క్లు కూడా చేసినాము. ప్రతి ఏఈఆర్ఓ ఆఫీస్లో హెల్ప్ డెస్క్లు ఉన్నాయి. ఎప్పుడైనా కూడా హెల్ప్ డెస్క్లో కాల్ చేయొచ్చు, సంప్రదించవచ్చు. ఏవి మనకి వాళ్ళకి ఏమంటే హెల్ప్ ఏది కావాలన్నా కూడా మేము చేస్తాం. మొత్తం అయితే మనకు అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు సార్ అయితే చెప్తున్న విషయం ఏంటంటే మొత్తం వరకు ఇప్పుడు జిల్లాలో అయితే 99% వరకు అయితే ఫామ్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇంకా రాబో రోజుల్లో పూర్తి స్థాయిలో ఇంటింటి సర్వే చేసి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు ప్రజలకు తలెత్తకుండా అయితే ఈ ప్రక్రియ పూర్తిగా కొనసాగుతుంది. ఏదైనా సమస్యలు ఉందంటే పూర్తిగా పటిష్టంగా అయితే అది అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు బిఆర్ఓలతో అటు అధికారులతోనైతే మంతనాలు జరుపుతూ ఇక్కడ ప్రజలకు, ఓటర్లకు ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో యొక్క ప్రక్రియ అయితే భారత ఎన్నికల సంఘం అయితే ప్రత్యేకంగా ప్రవేశపెట్టింది. దీన్ని పూర్తి స్థాయిలో సక్సెస్ చేసి నివేదిక అయితే సమర్పించేందుకైతే పూర్తి స్థాయిలో అధికారులు అయితే పనిచేస్తున్నైతే ఇక్కడ మనకు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ సిద్ధుతో అజీం, రాజ్ న్యూస్, కరీంనగర్.